Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. Last night అయితే మనకి iOS 16 డెవలపర్ బీటా 3 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి 1.42 GB ఉంది. పెద్ద అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. టోటల్గా మనకి 10 ఫీచర్స్ని అయితే రిలీజ్ చేశారు. ఆ 10 ఫీచర్స్ని ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అంతేకాదు మనకి M2 MacBook Air యొక్క ప్రీ ఆర్డర్స్ అండ్ అవైలబిలిటీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి ఇప్పుడు మనం వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూసారా 6.0 అని ఉంది. ఇది క్లిక్ చేస్తే కనుక మనకి వర్షన్ నెంబర్ ఓపెన్ అవుతుంది. సో చూసారా ఇక్కడ 2G అని ఉంది కదా, అంటే మనకి బీటా 3 వర్షన్ అనమాట. iOS 15 వరకు మనకి ఇక్కడ iOS వర్షన్ ని ట్యాప్ చేస్తే మనకి వర్షన్ నెంబర్ కనపడేది. బట్ iOS 16 నుంచి మనం అది ట్యాప్ చేస్తే వేరే విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో మనకి ఇక్కడ నెక్స్ట్ రిలీజెస్ రాగానే అందులో వచ్చిన బగ్స్ ఏం రిజాల్వ్ చేశారు, ఫీచర్స్ ఏం యాడ్ చేశారు, ఏమేమి సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కింద డిస్ప్లే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే చూసారా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, డౌన్లోడ్ iOS కానీ, ఇన్స్టాల్ iOS అప్డేట్స్ కానీ, ఇవి మనకి ప్రీవియస్గానే ఉన్నాయి. కింద వచ్చేసి ఇన్స్టాల్ సెక్యూరిటీ రెస్పాన్సెస్ అండ్ సిస్టమ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇదైతే మనకి కొత్తగా వచ్చిన ఫీచర్ అనమాట. దీని గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. సో ఇదేం చేస్తుంది అంటే మనకి ఏమైనా ర్యాపిడ్ సెక్యూరిటీ రెస్పాన్సెస్ కానీ, ఏదైనా సిస్టమ్ ఫైల్స్ కానీ మన ఫోన్లోకి ఏమైనా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. లేదు మనకి కంప్లీట్ ఇన్స్టలేషన్ కావాలి అనుకుంటే కనుక మనం ఫోన్ని రీస్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఇది కనుక ఆఫ్ చేసి ఉంటే కొన్ని సిస్టమ్ ఫైల్స్ అయితే ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అయిపోతాయి. సెకండ్ ఫీచర్ వచ్చేసి మనకి లాక్ స్క్రీన్ మీద చూస్తే టైం చాలా బోల్డ్గా ఉంది కదా, iOS 15లో ఇంత బోల్డ్గా ఉండదు. సో మీకు ఇంత బోల్డ్గా నచ్చకపోతే మనం దీన్ని ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా చూసుకుంటే మనకి 6 ఫాంట్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు వచ్చేసి టోటల్గా 8 ఫాంట్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఈ అప్డేట్లో కొత్తగా 2 ఫాంట్స్ అయితే రిలీజ్ చేశారు. థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి వాల్ పేపర్స్లో. సో మీరు ఇక్కడ వాల్ పేపర్లో చూస్తే మనకి కొత్త UI అయితే ఓపెన్ అవుతుంది. కింద చూస్తే చేంజ్ యువర్ వాల్ పేపర్ ఫ్రమ్ లాక్ స్క్రీన్, అంటే మనం ఒక వాల్ పేపర్ని లాక్ స్క్రీన్ నుంచి ఎలా చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక చిన్న ప్రివ్యూ లాగా ఒక బార్ అయితే ఉంది కదా. సో మనం ఎలా చేంజ్ చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. కొత్తగా iOS 16 ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి వాల్ పేపర్ ఎలా చేంజ్ చేయాలి అని తెలియడం కోసం ఈ న్యూ యానిమేషన్ అయితే తీసుకొచ్చారు. అంతేకాదు వాల్ పేపర్స్లో ఇంకా మైన్యూట్ అప్డేట్ ఏంటి అంటే, మీరు క్యాలెండర్ విడ్జెట్ని లాక్ స్క్రీన్ మీద యాడ్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ కనుక లాక్ చేసి ఉంటే మీకు క్యాలెండర్లో ఉన్న ఈవెంట్స్ అన్నీ డిస్ప్లే చేయదన్నమాట, సెక్యూరిటీ రీజన్స్ కదా. సో అందుకని మనకి అవన్నీ చూపించదు. ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో అప్పుడు మాత్రమే మన క్యాలెండర్లో ఉన్న ఈవెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి హెల్త్ యాప్లో AFIB హిస్టరీని అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని అంటారు అనమాట. మన హార్ట్లో అప్పర్ ఛాంబర్, లోవర్ ఛాంబర్ అని ఉంటుంది. అప్పర్ ఛాంబర్, లోవర్ ఛాంబర్తో కాకుండా సెపరేట్గా మనకి అది మూమెంట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మన బ్లడ్ ఫ్లో ఎలా రెగ్యులేట్ అవుతుంది అనేది చెక్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనిలో మనకి ఎప్పుడైనా ఇర్రెగ్యులారిటీస్ వచ్చినా లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఇక్కడ AFIB హిస్టరీలో నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వచ్చేసి మనకి ఓన్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లిమిటెడ్గా ఉంటుంది. సో మనం ఈ AFIB హిస్టరీ అనేది మన యాపిల్ వాచ్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇది సెటప్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. లైక్ మన ఏజ్ కానీ, మన నేమ్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ మనం ఫిల్ చేసుకొని మన యాపిల్ వాచ్ ద్వారా మనం ఈ ఆర్ట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాపిల్ వాచ్ అనేది మనకి హార్ట్ అటాక్ కానీ లేకపోతే హార్ట్ స్ట్రోక్ కానీ డిటెక్ట్ అయితే చేయదు. ఎప్పుడైనా సరే మన హార్ట్ బీట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఇంటిమేషన్ ఇస్తుంది తప్ప హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ వస్తే కనుక ఇది డిటెక్ట్ చేయదు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లాక్డౌన్ మోడ్ అనమాట. ఇది నార్మల్ డే టు డే యూజ్ చేసే యూజర్స్కి కాదు, ఇది హై ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళకి, లైక్ మన PMస్కి కానీ లేకపోతే సెలబ్రిటీస్కి కానీ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది మనం ఎలా ఆన్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి లాక్డౌన్ మోడ్ అని ఉంటుంది. సో ఇది మనం ఇక్కడి నుంచే టర్న్ ఆన్ చేసుకోవచ్చు. అసలు ఈ ఫీచర్ ఏం చేస్తుంది అంటే మనకి మీరు కనుక పర్సనల్గా ఎవరైనా మిమ్మల్ని హైలీ సోఫిస్టికేటెడ్ సైబర్ అటాకర్స్ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ఫోన్ని ఏమైనా అటాక్ చేస్తున్నారు అని మీకు డౌట్ ఉంటే వాళ్ళు మనకి లాక్డౌన్ మోడ్ని ఆన్ చేసుకోవాలి. బేసికల్గా మన ఐఫోన్ని హ్యాక్ చేయడమే చాలా కష్టము. సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో, ఇంపార్టెంట్ డేటాస్ ఉంటాయి కదా మనకి కంట్రీకి రిలేటెడ్వి లేకపోతే మన పాలిటిక్స్కి రిలేటెడ్వి కానీ లేకపోతే పర్సనల్ సెలబ్రిటీస్వి కానీ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఈ లాక్డౌన్ మోడ్ని ఆన్ చేసుకున్నారంటే మీ ఫోన్
నార్మల్గా అయితే వర్క్ చేయదు. మీ ఫోన్లో యాప్స్ కానీ లేకపోతే వెబ్సైట్లు కానీ కంప్లీట్గా మనకి సెక్యూరిటీకి లిమిట్ అయిపోయి ఉంటుంది. సో మీరు కంప్లీట్లీ అన్అవైలబుల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి నార్మల్ పీపుల్కి అయితే కాదండి ఈ లాక్డౌన్ మోడ్, ఓన్లీ హై ప్రొఫెషనల్స్కి మాత్రమే బాగా హెల్ప్ అవుతుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి లెర్న్ మోడ్లో చూస్తే కనుక మనకి అసలు ఈ లాక్డౌన్ మోడ్లో ఏమేమి ఫీచర్స్ వర్క్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది ఇన్ డీటెయిల్గా ఉంది. ఫర్ సపోజ్ మీరు కనుక ఒక పర్సన్కి అసలు ఎప్పుడూ కాల్ చేయలేదు, అలాంటి ఒక నెంబర్ నుంచి మీకు కాల్ వస్తుంటే కనుక అసలు మీకు ఆ కాల్ రాదు, కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది. అండ్ మీరు ఏదైనా వెబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని ఫీచర్స్ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి అన్నమాట సెక్యూరిటీ ఇష్యూస్ కోసం. సో అండ్ మీరు ఫొటోస్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఆల్బమ్స్ని షేర్ చేసుకుంటుంటే మీ ఫోన్లో నుంచి కంప్లీట్గా మీ ఫొటోస్ యాప్ అనేది బ్లాక్ అయిపోతుంది. కొత్త షేర్డ్ ఆల్బమ్ ఇన్విటేషన్స్ కూడా మనకి రావు. మొత్తం మన ఫోన్ని రిస్ట్రిక్ట్ చేసేస్తుంది అనమాట. మీరు ఎవరికైతే ఫోన్ చేస్తారో వాళ్ళ నుంచి ఫోన్లు మెసేజ్లు వస్తాయి తప్ప కొత్త వాళ్ళ నుంచి ఫోన్లు మెసేజ్లు రావు. నెక్స్ట్ వాల్ పేపర్స్లోకి వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే వెదర్ అండ్ ఆస్ట్రానమీ ఉంటుంది కదా. ఈ వెదర్ అండ్ ఆస్ట్రానమీలో కొత్త వాల్ పేపర్ని అయితే తీసుకొచ్చారు. మనం ఫుల్ వ్యూ ఆఫ్ ఎర్త్ వాల్ పేపర్, ప్రీవియస్గా అయితే మనకి ఇలా ఫుల్ వ్యూ ఉండేది కాదు, ఇలా కొంచెం జస్ట్ ఒక హాఫ్ వ్యూ ఉండేది, మనం లొకేషన్ ఎక్కడ అక్కడిది మాత్రమే చూపిస్తుంది. బట్ ఇప్పుడైతే మనం ఫుల్ వ్యూ ఆఫ్ ఎర్త్ వాల్ పేపర్ని తీసుకొచ్చారు. అండ్ ఇంకొక కొత్త న్యూ వాల్పేపర్ని కూడా తీసుకొచ్చారు. ఈ వాల్పేపర్ వచ్చేసి అందరికీ అవైలబుల్గా లేదు, ఓన్లీ ఫ్యూ పీపుల్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి క్లౌన్ ఫిష్ వాల్పేపర్ అనమాట. ఈ వాల్పేపర్ చాలా చాలా స్పెషల్ ఐఫోన్స్కి, బికాజ్ మనకి ఐఫోన్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం 2007లో అనౌన్స్ చేశారు. సో మనకి స్టీవ్ జాబ్స్ తెలుసు కదా, యాపిల్ యొక్క కో ఫౌండర్. సో మనకి స్టీవ్ జాబ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ గురించి చెప్పినప్పుడు మనకి ఈవెంట్స్ జరుగుతుంది కదా, లాంచ్ ఈవెంట్. ఆ లాంచ్ ఈవెంట్ మొత్తం మనకి ఈ ఫిష్ వాల్పేపరే చూపించారనమాట. బట్ ఒరిజినల్గా ఐఫోన్ వచ్చేటప్పటికి మనకి ఈ ఫిష్ వాల్పేపర్ అయితే లేదు. మళ్ళీ ఆఫ్టర్ 15 years iOS 16లో మనకి మళ్ళీ ఫిష్ వాల్పేపర్ అయితే రాబోతుంది. ఈ బీటా వర్షన్లో అయితే ఓన్లీ ఫ్యూ పీపుల్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది, అందరికీ అవైలబుల్గా లేదండి. బట్ అఫీషియల్ iOS 16 వచ్చిన తర్వాత మన అందరికీ అవైలబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యాపిల్ వాళ్ళలో ఉన్న మ్యాజికే అది. 15 years ముందు తయారు చేసిన వాల్పేపర్ 15 years తర్వాత చూస్తున్నా కూడా అంత అట్రాక్టివ్గా ఉంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ యాపిల్. అండ్ ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి ఫోటో షఫుల్ మోడ్లో, నేను దీని గురించి బీటా 2 వర్షన్లో చెప్పాను అనమాట. మనం అసలు ఈ డైనమిక్ ఫొటోస్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది మనం ఇది ఇక్కడ సెట్టింగ్స్లో నుంచి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం లాక్ స్క్రీన్ నుంచి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఆల్రెడీ షఫుల్డ్ వాల్పేపర్స్ సెట్ చేసుకొని ఉంటే మీరు దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే కింద కస్టమైజ్ ఆప్షన్ వస్తుంది కదా, కింద కస్టమైజ్ క్లిక్ చేస్తే బాటంలో చూసారా మనకి 2 ఆప్షన్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఐకాన్స్ లాగా ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు ఏ ఫొటోస్ని మనం షఫుల్ మోడ్లో యాడ్ చేసాము అనేది చూపిస్తుంది. అంతేకాదు మీ ఫొటోస్ని కొత్తగా యాడ్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ యాడ్ ఫొటోస్ క్లిక్ చేసి మీ ఫోటో లైబ్రరీలో ఉన్న ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ యాడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా క్లిక్ డన్ చేస్తాము, సో దట్ మనకి కొత్త ఫొటోస్ కూడా షఫుల్ అయిపోతాయి. అండ్ రైట్ సైడ్లో చూస్తే మనకి 3 dots ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఎంత అనేది సెట్ చేసుకోవచ్చు. డైలీ మనం షఫుల్ అవ్వాలా, లేకపోతే ఆన్ ట్యాప్ షఫుల్ అవ్వాలా, లేకపోతే ఆన్ వేక్ షఫుల్ అవ్వాలా అనేది మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత క్లిక్ డన్ అండ్ సెట్ యాజ్ వాల్పేపర్ పేర్ అండ్ సెట్ చేసుకుంటే, సో మనం ట్యాప్ పెట్టుకున్నాను కాబట్టి ట్యాప్ చేస్తూ ఉంటే మనకి అది ట్యాప్ చేసిన ప్రతిసారి వాల్పేపర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక కొత్త ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి రిమైండర్స్లో అనమాట. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇంక్లూడ్ డ్యూ టుడే అని ఉంది కదా, సో మనం క్రెడిట్ కార్డ్ బిల్స్ కడతాము లేకపోతే ఈఎంఐ బిల్స్ కడుతూ ఉంటాము. సో మనకి పర్టికులర్ డ్యూ డేట్ ఒకసారి మర్చిపోతూ ఉంటాం కదా, సో మనం అది కనుక ఇక్కడ రిమైండర్స్లో మార్క్ చేసుకుంటే మన డ్యూ డేట్ రోజు మనకి కంప్లీట్గా ఒక బ్యానర్ నోటిఫికేషన్ అయితే పంపిస్తూ ఉంటుంది. సో దట్ మనం మర్చిపోకుండా మనం డ్యూ డేట్న రోజున మన క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్ని పే చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మనకి iOS 16 బీటా 3లో రిలీజ్ చేసిన ఫీచర్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మనం బీటా వర్షన్ అప్డేట్ చేసుకోవచ్చా అని. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే అసలు బీటా వర్షన్ ఇన్స్టాల్ చేయొద్దండి. బీటా వర్షన్ అంతా కంప్లీట్గా మనకి బగ్స్తో వస్తాయి. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఎప్పుడైతే మనకి iOS 16 బీటా వేసానో. అప్పటి నుంచి యాప్స్ ఊరికే క్రష్ అయిపోతూ ఉన్నాయి. బ్యాటరీ అయితే ఒక్కొక్కసారి ఎందుకు డ్రైన్ అయిపోతుందో కూడా అర్థం కాకుండా డ్రైన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్
కార్ప్లే పని చేయట్లేదు, సిరి ఒక్కొక్కసారి రెస్పాండ్ అవుతుంది, ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వట్లేదు. సో బెటర్ నా సజెషన్ ఏంటి అంటే అసలు ఇన్స్టాల్ చేయొద్దు. లేదు మీ దగ్గర సెకండరీ ఐఫోన్ ఉండి ప్రైమరీ ఐఫోన్ సెపరేట్గా ఉంటే కనుక సెకండరీ ఐఫోన్లో వేసుకోండి. మీ ప్రైమరీ ఒక్కటే ఐఫోన్ ఉంటే కనుక అస్సలు ఇన్స్టాలే చేయొద్దు. సో మనకి iOS 16 పబ్లిక్ బీటా వర్షన్ వచ్చేసి ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి iOS 16 అఫీషియల్ వర్షన్ వచ్చేసి సెప్టెంబర్లో మనకి కొత్త సిరీస్ ఆఫ్ ఐఫోన్స్ రిలీజ్ చేస్తారు కదా, అవి రిలీజ్ చేసే 1 వీక్ ముందు అయితే మనకి అఫీషియల్ iOS 16 వర్షన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంది ఏంటి అంటే ఈ iOS 16 ఏ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది అని. iPhone 7 ఆర్ లేటర్ డివైజెస్ అన్నిటికీ వర్క్ చేస్తుంది. అండ్ మీ దగ్గర iPhone SE 2 ఉన్నా సరే మనకి iOS 16 వర్క్ అవుతుంది. అండ్ M2 MacBook Air రిలీజ్ డేట్ గురించి చెప్తానన్నాను కదా, సో మనకి ప్రీ ఆర్డర్స్ ఇండియాలో వచ్చేసి 8th జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 5:30 PM IST నుంచి మనం ప్రీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ అవైలబిలిటీ వచ్చేసి మనకి 15th జూలై నుంచి అవైలబుల్గా ఉంటాయి. ప్రైస్ విషయానికి వచ్చేసరికి మీరు కనుక 8 కోర్ CPU అండ్ 8 కోర్ GPU బేస్ వేరియంట్ విత్ 256 GB SSD పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి అరౌండ్ 1,20,000 రూపీస్ పడుతుంది. ఏదో అప్గ్రేడ్ అయ్యి 8 కోర్ CPU 10 కోర్ GPU విత్ 512 GB SSD పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మనకి అరౌండ్ 1,50,000 రూపీస్ పడుతుంది. మనకి M2 MacBook Air వచ్చేసి టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మిడ్ నైట్, స్టార్లైట్, స్పేస్ గ్రే అండ్ సిల్వర్. మీకు ఈ 4 కలర్స్లో ఏ కలర్ యొక్క అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఇదైతే ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.